గార్డెన్లో అయితే కొన్ని టమాటాలు అయితే ఉన్నాయి, కోసేసుకుందాం రండి. ఇదైతే టమాటాలు రెడీ అయిన తర్వాత చెట్టు అయితే ఎండిపోద్దండి. ఇంకా అయిపోయింది అనమాట, కాపు అయితే అయిపోయింది. చాలా టమాటాలు అయితే వచ్చాయండి. సమ్మర్లో కూడా చాలా టమాటాలు అయితే కాస్తున్నాయండి. సమ్మర్లో ఇది కూడా చాలా బాగా అయితే కాస్తున్నాయండి టమాటాలు. ఇది మొత్తం అంతా కూడా చీడ పట్టేసిందండి, మిల్లీ బగ్స్ అయితే పట్టేసాయి అన్నమాట. ఇక్కడ చూసారా పెద్ద టమాటా అయితే ఉంది. అది కూడా కోసిందని కదా పైన కూడా ఇవైతే ముగ్గిపోతాయి అనమాట, ఇందులోనే కోస్తాను. ఇవ్వండి, దగ్గర దగ్గర కేజీ అయితే వస్తాయండి టమాటాలు. ఇక్కడైతే కొన్ని కాకరకాయలు ఉన్నాయండి. పొట్లకాయ చూసారా ఎంత పొడుగు వచ్చిందో, లేతగా ఉంది, ఇంకా తయారవుతుందండి, టైం పడుతుంది దీనికైతే. కాకరకాయలు అయితే కోసుకుందామండి. సమ్మర్లో కాకరకాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయండి, చాలా బాగా అయితే కాస్తున్నాయి అన్నమాట. ఓకేనా, ఇది కూడా కోసి ఉంటుంది, ఇది కూడా కోసి ఉంటుంది. ఇవైతే చూసుకొని కొయ్యకపోతే ముగ్గిపోతాయండి, వెంటనే ముగ్గిపోతాయి. ఇది చూసారా, ఇదో రకం అన్నమాట, ఇదో రకం. ఇది కూడా కోసేనా. ఓకే అండి, నా గార్డెన్లో అయితే ఇన్ని కూరగాయలు అయితే వచ్చాయి. టమాటాలు, కాకరకాయలు, కొన్ని ఆకుకూరలు కూడా కోసాను అనమాట, పచ్చిమిరపకాయలు. నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే వీడియో తీయలేదండి. ఇదైతే పుదీనా అనమాట, బాగా వస్తుంది సమ్మర్లో. నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని కూరగాయల వీడియోలతో అయితే మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.